మీరన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ట్రాక్టర్ దిలాల్పూర్ హందీపూర్ దగ్గర. హందీపూర్ అంటే దుబ్బాక కిందికి వస్తుంది కదా? మా గజ్వెల్ మండలే, గజ్వెల్ కాన్సెంట్. అయితే మేము రైతులకు కిరాయి పెట్టమంటే ట్రాక్టర్ తీసుకొని వచ్చిన లారీలు వస్తలేవంటే దానికోసం మాకు రైతు ఆల్రెడీ లారీలో పెట్టి పంపించిన నేను. అయితే వేరే వాళ్ళు మా రైతులు పోతలేవంటే ఊరికే ట్రాక్టర్ ఉందంటే పెట్టమంటే పెట్టిన. ఎన్ని కిలోమీటర్లు ఈ నుంచి? మాకు 13 కిలోమీటర్ 14 కిలోమీటర్లు వస్తుంది. ఆడలేదా మీ ఊర్లో మార్కెట్ ఆడనే నింపే ట్రాక్టర్ లారీలో వస్తలేవని మాకు పంపిస్తే రైతులు ఏం చేసారు, ట్రాక్టర్ కిరాయి పెట్టమంటే పెట్టింటి. నువ్వు వీడికి తీసుకొచ్చిన ఈడేమంటున్నారు? ఈడ కాల్ చేసలేరు, నిండిపోయింది అని చెప్తారు. ఇప్పుడు లేదు, ఛాన్స్ లేదని చెప్తుండు. ఏకంగా బోర్డు పెట్టిరు అంటే అది బుధవారం వేస్తారు, మంగళవారం అని పెట్టిరు సార్. ఈ రోజు అని పెట్టలే, ఆదివారం సోమవారం అని పెట్టలే. కానీ అది నిన్న నైట్ వచ్చినాము, నిన్న పొద్దున వస్తే కాల్ చేసి పోయినాం. ఈ మళ్ళీ సాయంత్రం వచ్చింది కాల్ చేస్తలేరు. ఇప్పుడు కాల్ చేస్తలేరు, నీ కిరాయి రైతు నీకు ఇవ్వాల్సిందే. మళ్ళీ రోజు పెనాల్టీ కూడా ఇవ్వాల్సిందే, రైతు భరిస్తాడు. అది ఇస్తే ఇప్పుడు 13 కిలోమీటర్లకు ఆడ నుంచి ఇటు తీసుకొచ్చినందుకు ఎంత? 2500. 2500. ఇప్పుడు మళ్ళీ ఆడికి పోయి మళ్ళీ వస్తే మళ్ళీ 2500. ఉండడానికి వెయిట్ చేసేటప్పుడు వెయిటింగ్ ఛార్జ్ ఎవరు తీసుకోలేదు రైతు దగ్గర. 3 రోజులు ఉన్నా కానీ తీసుకోవాలి ఎవరి దగ్గర. ఊరు రైతులు కాబట్టి ఊరోళ్ళకి కాబట్టి ఇక తీసుకోవాలి. అట్లా బయట వాళ్ళు ఖచ్చితంగా. ఇప్పుడు రేపటి దాకా ఉండాల్సి వస్తే ఉంటావా? ఇక ఉండాలి. ఇప్పుడు లోడ్ చేసుకుని ఎక్కడ వాళ్ళు ఇంటికి కాల్ చేయండి తీసుకొని మళ్ళీ. మరి ఇట్లా తిండి గిండి అవన్నీ ఎట్లా? తినంటే ఇక రైతు భరించాలి, లేకపోతే మేము భరించుకోవాలి. ఇక వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర, లేకపోతే మేము. ఇంకెవరున్నారు పెద్ద మనిషి? రైతేనా మీరు? మీరు మాట్లాడరా? ఇట్రా దావే, ఏం కాద్దా, చెప్పినావు కదా, మామూలుగానే మాట్లాడదాం. ఏ పార్టీ? నాది ఏ పార్టీ సమస్య లేదు, నాది ఏ పార్టీ లేదు. మంచిగా నాకు లంగల పార్టీ దొంగల పార్టీ ఏ పార్టీ అవసరం లేదు నాకు. నేను 15 ఎకరాలు పొలం వేసిన, ఇప్పటి వరకు రోడ్డు మీద ఉన్నాయి. 2 నెలలు అవుతుంది నేను వరి కోసి. ఎక్కడ ఇన్నే క్యాసారం, మన గజ్వెల్ ఫస్ట్ వాడు. ఏడికి తెచ్చినవి ధాన్యం రోడ్డు మీదనే ఉంది. వీళ్ళకి రానిస్తలేరు మమ్మల్ని అసలు. ఇంతవరకు రానిస్తారు. 2 నెలలు అవుతుంది నేను వరి కోసి, ఇంతవరకు అట్లా వీళ్ళకి రానిచ్చే ప్రసక్తి లేదు మాకు. ఆ ఒడ్ల మీదకి వెళ్ళి 2-3 పడి చచ్చిర్రు. ఇప్పటికీ నేను 1,10,000 దండ కట్టిన. నా పరిస్థితి ఆ ఒడ్ల మీదకి వెళ్ళి పడ్డారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు 15 రోజుల కింద 1,10,000 దండ కట్టిన. అది ఎవరు భరించుకోవాలి? గవర్నమెంట్ భరించుకుంటుందా? ఈ దొంగరాజ్యం వచ్చినాక మొత్తం చంద్ర అయినాం. మా బతుకులే నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకు కొంటలేదంటే ఇప్పుడు ఓతల ఓట్లు ఎవరు కొంటలేరు, గవర్నమెంట్ కొంటలేదని సబ్సిడీ చెప్తారు సార్. అది అంటే మరి ఎక్కువ బండినే ఏం చేయాలంటారు? ఎక్కువ బండి అంటే ఆడ రోడ్ల మీద పోసుకోవాలి, లేకపోతే అంటు పెట్టుకోవాలి. మొన్న అంటు పెట్టినాం కదా, గట్లే అంటు పెడతాం. ఇప్పుడు ఏం చేస్తున్నంటే 15 ట్రాక్టర్లు నింపుకొచ్చి ఆ చివరస మీద పోసిపోతా. నింపుతురు ఇప్పుడు తీసుకొచ్చి ఆడ పోసిపోతా. నేను నాకు వద్దిగా వడ్లే పోయా, నేను పంటనే చేయగా. నేను అసలు ఇంతవరకు ఒక్క బస్తా అమ్మలేదు సార్. నేను 15 ఎకరాల పొలం పెట్టినా, ఇప్పుడు 20 ట్రాక్టర్లు అయితే రోడ్డు మీదనే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తాను. నేను ఇప్పటికి దాని మీకు 2 పడ్డారు. దాని మీద చావు బతుకుల మీద ఉన్నారు. 1,10,000 దండ కట్టిన. అది ఎవరు పెట్టాలి ఇప్పుడు? 2 నెలలు అవుతుంది వరి కోసి. ఇంట్లోకి తీసుకురంటేనేమో వద్దంటారు. ఎందుకు మరి వీళ్ళంతా తెచ్చారు కదా, మరి నువ్వెందుకు? అంతా తెచ్చిరు అంటే 1-2 ట్రాక్టర్లు ఉన్నోళ్ళు ఎన్నో సందులలో బొందలలో పోసిపోయారు సార్. ఇప్పుడు నా 15-20 ట్రాక్టర్లు నేను ఏడ తెచ్చిపోయాలి? నాకు ఇప్పుడు 10 మంది లేబర్ కావాలి, 3-4 ట్రాక్టర్లు కావాలి. 1-2 నింపుకరాగానే చాలు ఏడ వస్తావు చెప్పంటారు. సగం ఆడైపోతాయా, సగం ఏడైపోతాయా? ఇప్పటికి 2 వర్షాలు పడి మొత్తం తడిచినాయి, అర్ధగాదం తడిచినాయి మొత్తం. వల్ల నా పరిస్థితి కాదు. నష్టమే కదా మరి, మొత్తం నష్టం. చంద్ర గందరగోళం ఇది. ఈ ప్రభుత్వమే లంక ప్రభుత్వం. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు అనే సమస్య కాదు. వీడు వచ్చినాకనే తాసిల్సేని పనులు అయితే లేవు. పనులు కానీ ఏం లాభం చెప్పు? వీడుండి వేస్ట్ గాడు వీడు. రైతులను ఆగం చేసిండు, అనగదొక్కిండు, వేస్ట్ గాడు. వీని వద్దన వ్యవసాయాలు రైతులు బతికే ఛాయిస్ లేదు. వీని నొస్టులో లేదు, ఈ రేవంత్ రెడ్డిలో లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా అయింది అంతా. ఇవి అంత ఇబ్బంది వాళ్ళే. ఏదానికైనా మసాలాకైనా దేనికైనా కానీ మేము ఇబ్బంది పడనే వాళ్ళే. ఫోన్ చేస్తే షాప్ తెచ్చి ఇంటికాడే పడేసిండు. ఇప్పుడు యాప్లు చదివినోడికి ఏం యాప్లు తెలుస్తుంది? మాకేం తెలుస్తుంది యాప్? అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ మాకేం తెలియదు. తొప్పలగూడు ఆ యాప్ తెలియదు, ఏం తెలియదు. 2400 అంట యూరియా. ఎందుకు సబ్సిడీలు ఇస్తుందని కేంద్రం చెప్తుంది కదా? ఏం సబ్సిడీలు ఇస్తుంది? సబ్సిడీలో మనువాడ దుమ్మువాడ సబ్సిడీలు ఏందో ఇవేందో అవి ఎవరికి ఎరక. 2400 అయినాక సబ్సిడీ ఏం చేస్తుంది? 15 ఎకరాలు పండించినావు. 15 ఎకరాలకి నీకు ఎంత ఈసారి లాభం వచ్చేటట్టుంది? ఏం లాభం వస్తట్టుంది? 1,10,000 కట్టి ఇంకా లాభం ఏది? అన్ననే పోయింది. ఇక లాభం దండ కట్టిన అన్ననే పోయింది లాభం. ఇంకా లాభం ఏడికెళ్ళింది? నాకు లాభం లేదు, తొప్పలగుడ్డ ఏం లేదు. నేనే సత్యకాలం ఉంది ఇప్పుడు. ఇప్పుడు మొన్న రుణమాఫీ కాలే నీకు? ఏదే దేనికి? ఇది దేనికి అలే రుణమాఫీ? ఇంకా రుణమాఫీ ముచ్చట ఈ ఒడ్డు తీసుకుంటలేరు రా దేవుడా. అంటే ఇంకా రుణమాఫీ ముచ్చట మాకెందుకు? ఇంకా అది రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, తొప్పలగుడ్డ ఏం లేదు. అది ఎన్నడో మర్చిపోయినాం. ఏం సభలో దొంగ సభ అర్ధెకరం ఎకరం ఉన్న కేసుడు 2-3 ఆయనకి చేతులు చుట్టుకుండు. ఇప్పుడు ఎట్లా మరి 15 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతావా, లేకపోతే ఇది తెస్తావా? ప్రైవేట్ వాళ్ళకి ఏమమ్మా తీసుకుంటేనే సాపు గీడ తీసుకొని, లేకపోతే చివరసం మీద పోసిపోతా. నేను 100% పోసిపోతాను చివరసం మీద. ఇవాళ
ఇలా సండే 100% నేను చౌరస్ మీద పోసిపోతానో లేదో చూడురి. ఓకే, థ్యాంక్ యూ.